వీక్షకులకి నమస్కారం. గ్లోకి స్వాగతం. అతి సర్వత్రా వర్జయత్ అని చెబుతారు. అది 100కి 100 పాళ్ళు నిజం. చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు అని ప్రత్యర్థి పార్టీ వైసీపీ ఎందుకంత విస్తృతంగా ప్రచారం చేస్తుందో మనకు తెలియదు. అది ఒక పరిధిని దాటి అతి అయిపోవడంతో పవన్ చంద్రబాబుల కలయికను అపహాస్యం చేస్తున్నామనుకుని చేస్తున్న ఆ ప్రచారం బెడిసి కొట్టింది. అలా కొట్టడానికి కారణం అతి సర్వత్రా వర్జయత్. నిజంగానే పవన్ చంద్రబాబుకి దత్తపుత్రుడు అన్నంత స్థాయిలో అది జనంలోకి చొచ్చుకుపోయింది. గ్రామాల్లో అనుబంధాలు పెంచుకోవడానికి వరస కాకపోయినా స్నేహితులను పరిచయస్తులను ఏరా అన్నయ్య, ఏంట్రా బావా, ఏంది మావా, బాబాయ్ అని పిలుచుకోవటం మనం చూస్తుంటాం. చంద్రబాబు పవన్లను ఉద్దేశిస్తూ ప్రత్యర్థి పార్టీ పెట్టిన ఈ నిక్ నేమ్ వాళ్లకు నెగిటివ్ చేయలేదు కదా, మరింత పాజిటివ్గా మారింది. దానికి ఉదాహరణగా ఈ క్రింది సందర్భాన్ని చెప్పుకోవచ్చు. ఇప్పుడే జనసేన తెలుగుదేశం కూటమి తన 99 మంది అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను ఒక మంచి రోజును చూసుకొని ప్రకటించింది. దీనిలో 94 మంది తెలుగుదేశం పోటీదారులైతే 5 మాత్రమే జనసేన పోటీదారుల పేర్లు ఉన్నాయి. ఈ అంకెలు జనసేన కేడర్కి, రాజకీయాలు పట్టించుకునే వారికి కొంచెం ఇబ్బందికరం. తరువాత ప్రకటనలో జనసేన మరిన్ని స్థానాల్లో పోటీ చేయవచ్చు. అవి మొత్తం 24 అసెంబ్లీ, 3 పార్లమెంటు అని ప్రకటించి ఉన్నారు కూడా. అయినా కూడా తెలుగుదేశం 94, జనసేన 5 చోట్ల అని ముందుగా ప్రకటించడం చాలా ఇబ్బందికరంగా తయారవ్వాలి. కానీ అలా జరగలేదు. చంద్రబాబు పవన్ వేరు కాదు కదా, ఇద్దరు తండ్రి కొడుకులు కదా. ఎవరు ఎన్ని స్థానాల్లో అయితే ఏంటి, మొత్తానికైతే జాబితా చెప్పేశారు కదా. ఇద్దరు ఒకటే కదా అనే ఫీలింగే జనానికి గట్టిగా కలుగుతోంది. దానికి కారణం చంద్రబాబు గారు నిజంగానే పవన్ కళ్యాణ్ని దత్తత తీసుకున్నారేమో అనే ఒక ఇల్యూషన్ కి సాధారణ జనం గురయ్యే రేంజిలో ప్రత్యర్థి పార్టీ ఆ నిక్ నేమ్ ని ప్రచారం చేసి జనంలోకి బాగా ఇంజెక్ట్ చేసింది. అది ప్రస్తుతానికైతే బాగా బెడిసి కొట్టింది. అందుకే జనసేన తక్కువ స్థానాల్లోనే పోటీ చేస్తుంది అనే ఫీలింగ్ ఎవ్వరికి కలగటం లేదు. అది కూటమికి శుభసూచికం. ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం రా. ప్రత్యర్థులకు ప్రమాదకరం. ఈ వ్లాగ్ ఇంతటితో సమాప్తం. నమస్తే.